అందరికీ నమస్కారం. జనవరి 22 తేదీన గురువారం నాడు మీనరాశి వారి జాతక ఫలితాల గురించి తెలుసుకుందామండి. మీనరాశి వారి ఛానల్ని ఇప్పుడే చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. శ్రీ భద్రకాళి దేవి యొక్క ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమ, పెళ్లి, సంతానం, వ్యాపారం, భార్యాభర్తల మధ్య గొడవలు, కోర్టు సమస్యలు ఇలా రకరకాల సమస్యలతో మీరు ఇబ్బంది పడుతున్నట్లయితే ప్రత్యేకించి స్త్రీ పురుషులకు వశీకరణం చేయడంలో నెంబర్ 1 స్పెషలిస్ట్ అండి. ఏ సమస్యకైనా కానీ ఖచ్చితమైనటువంటి పరిష్కార మార్గం లభించబడును. 9515871931. ముందుగా ఈ రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోయే ముందుగా అండి, చాలామంది కూడా అంటే ఈ రాశి వారు చాలా రోజుల నుండి అంటే ఒక్కొక్క సమస్య గురించి ఇబ్బంది పడిపోతూ భగవంతుడా మాకు ఈ సమస్య నుండి మమ్మల్ని బయటపడవేయి అని చెప్పి చాలామంది ఎక్కువగా బాధపడినటువంటి క్షణాలు ఉన్నాయి. అంటే కొంతమంది వ్యక్తులతో మోసపోయి ఆ వ్యక్తుల వలన బాగా ఇబ్బంది పడినటువంటి క్షణాలు ఉండి ఉండవచ్చు. అయితే ఈ రోజున ప్రధానమైనటువంటి అంశంగా మీ జీవితంలో తిరిగి మరల మీ జీవితంలోకి రాబోతున్నారు. అంతేకాకుండా మీ ముందు చేతులు జోడించేటటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. మరి ఇంతకీ ఆ వ్యక్తులు ఎవరు, మీరు వారి దగ్గర ఎటువంటి జాగ్రత్తలు పాటించాలనేది కూడా క్లియర్గా తెలుసుకుందాం. అంటే మీకు చాలా నష్టాన్ని కలిగించినటువంటి వ్యక్తులండి ఆ ఇద్దరు కూడా. అయితే ఇప్పుడు తిరిగి మరలా మీ ముందు చేతులు జోడించబోతున్నారనే చెప్పుకోవాలి. మరి ఈ రాశి వారి గురించి కనుక మొదటిగా వీరి గురించి అలాగే వీరి యొక్క మనస్తత్వాన్ని గురించి చెప్పుకోవాల్సి వస్తే మనం చాలా ఎక్కువగా ఓర్పు, సహనంతో అలాగే మంచి మనస్తత్వంతో ఉంటారండి రాశివారు. కోపాన్ని కూడా కొంచెం ఎక్కువగానే కలిగి ఉంటారు. అయితే వీరికి ఓర్పు, సహనం ఎంతైతే ఉంటుందో కోపం కూడా అంతకు డబుల్‌గా వస్తూ ఉంటుంది. అలాగే ఎప్పుడైతే ఓర్పు, సహనాన్ని వీరు కోల్పోతారో అటువంటి సమయంలో మాత్రం వీరికి కోపం అనేది ఒక ప్రళయంలాగా ముంచుకొస్తుందనే చెప్పుకోవాలి. అంతేకాకుండా ఈ రాశికి చెందిన వారు చాలా పెద్ద పొరపాటు మరలా చేస్తూ వచ్చేటటువంటి పొరపాటు ఏంటంటే మిమ్మల్ని మీరు అస్సలు నమ్ముకోరండి. అంటే మీ పక్కన వారిని నమ్మిన విధంగా మిమ్మల్ని మీరు ఏ విషయంలో కూడా పెద్దగా నమ్ముకోరు. ఇది మీలో ఉన్నటువంటి పెద్ద మిస్టేక్ అనమాట. అయితే ఇక్కడి నుండైనా కానీ మీరు మీకున్నటువంటి అలవాట్లను తప్పకుండా మార్చుకోవాల్సినటువంటి అవసరం రాబోతుంది. ఎందుకంటే ముందుగా మీరు 2 పనులను అయితే చేయాలి. 2 ముఖ్యమైనటువంటి విషయాలైతే గుర్తుపెట్టుకోవాలి. అంటే మొదటిగా మీరు దైవారాధన చేయడం అనేది అస్సలు మర్చిపోకండి. రెండవది మిమ్మల్ని మీరు నమ్ముకోవడం. ఇక్కడ ఎప్పుడైతే మిమ్మల్ని మీరు నమ్ముకోవడం ప్రారంభిస్తారో మీరు అనుకున్నటువంటి వాటిల్లో ప్రతి ఒక్కటి కూడా మీరు తప్పకుండా విజయాన్ని అయితే చూస్తారు. అలాగే దైవారాధన చేయడం కుదరకపోయినా, రోజు కుదరకపోయినా కనీసం మీకు వారంలో ఒక్కసారైనా కానీ కుదురుతుంది కదండి. మరి అలా కుదిరినప్పుడల్లా దైవారాధన చేసుకుంటే సరిపోతుంది. ఏది చేసినా కానీ దీపారాధన మనస్ఫూర్తిగా చేసుకోండి. కాబట్టి ఈ రాశి వారు ఖచ్చితంగా మీరు అనుకున్న వాటిల్లో విజయాన్ని సాధించాలనుకుంటే మాత్రం మీలో అంటే మీకున్నటువంటి విశ్వాసం, నమ్మకంతో పాటుగా భగవంతుడి యొక్క ఆరాధన, భగవంతుడి యొక్క అనుగ్రహం అనేది మనందరికీ కూడా చాలా ముఖ్యం. ముఖ్యంగా చెప్పుకోవాల్సి ఉంటే మనకు తప్పకుండా కులదేవత యొక్క ఆరాధన చాలా ముఖ్యం. అయితే మీరు మీ యొక్క కులదేవతను విస్మరిస్తూ ఉన్నారు ఈ మధ్యకాలంలో. అంటే మీకు తెలియకపోవచ్చండి. ఒకవేళ తెలిస్తే పెద్దలను అడిగి సంప్రదించి మీ యొక్క పూజా విధానాన్ని చక్కగా ఆచరించేవారు ఉన్నారు ఈ రాశివారు. తెలియని వారి విషయం గురించి మాట్లాడుతున్నానండి. ఎవరైనా కానీ మీ కులదేవత గురించి తెలియకపోతే మీ పెద్దవాళ్ళను కానీ మీ యొక్క కుల పెద్దలను కానీ అడిగి తెలుసుకోండి. కులదేవత ఆరాధన చేయడం వల్ల మీ జీవితంలో వచ్చేటటువంటి మార్పులను తప్పకుండా మీరు కళ్ళారా చూస్తారు. అంటే మనం మన పెద్దల కాలం నుండి వస్తున్నటువంటి కులదేవతను మర్చిపోకూడదండి. ఎప్పుడైనా కానీ మన యొక్క పితృదేవతలు ఏ విధంగా అయితే ఉంటారో మన కులదేవతలు కూడా మనల్ని అనుగ్రహిస్తూ గమనిస్తూ ఉంటారంట. అంటే మన తాతల కాలం నుండి వస్తున్నటువంటి ఆచారాలు, సాంప్రదాయాలను మనం విస్మరించి వాటి గురించి పూర్తిగా మర్చిపోయి ఇప్పుడున్నటువంటి కాలంలో ఎవరి లైఫ్ వాళ్ళను బిజీగా గడిపేస్తూ ఉన్నారండి. కాబట్టి మీకేంటంటే ఒక్కొక్కసారి పెను ప్రమాదాలు జరగవలసినటువంటి సిచ్యువేషన్లో కూడా మీరు బయటపడుతున్నటువంటి క్షణాలు ఉన్నాయి. అలాగే సమస్యల్లో కూరుకుపోయిన ప్రతిసారి కూడా నేనున్నానని చెప్పి చెయ్యి అందించేటటువంటి ఒక దైవానుగ్రహం అనేది మీ చుట్టూ ఉంటుందని మీరు కూడా గమనించి ఉంటారు. అంటే మీరు చాలా నష్టపోవాల్సినటువంటి వాటిలో కూడా చాలా తక్కువగా నష్టపోయి పెద్ద ప్రమాదాల సైతం నుండి బయటపడేటటువంటి అవకాశాలను కూడా ఆ దేవత మీకు ఎన్నోసార్లు కల్పించి ఉండవచ్చు. అంటే అది మీ యొక్క అనుగ్రహం, అంటే మీ యొక్క పుణ్యం కాదండి. మీ యొక్క తాతల ముత్తాతల కాలం నుండి వారు చేస్తున్నటువంటి పూజా ఫలితం అనే చెప్పుకోవాలి. కాబట్టి మీరు మర్చిపోయారనే విషయాన్ని ఆమె ఎన్నోసార్లు మీకు గుర్తు చేస్తూ ఉండవచ్చు. ఎన్నో రకాలుగా సూచనలు అందిస్తూ ఉండవచ్చు. కాబట్టి ఆ కులదేవత ఆరాధనను అసలు మర్చిపోకండి. ముఖ్యంగా మీకు ఎన్ని పనులున్నా కానీ కనీసం పూజ చేయకపోయినా మీ కులదేవత ఎవరనేది తెలుసుకొని ఆమె నామస్మరణ చేసినా కానీ ఆమె ఎంతో సంతోషిస్తున్నారు. రేపు పూజ చేయకపోయినా కనీసం నా నామాన్నైనా పలుకుతున్నాడు అని చెప్పి ఒక
మంచి అంటే ఒక తల్లి హృదయం ఏ విధంగా అయితే ఉప్పొంగిపోతుందో అమ్మవారికి కూడా అంతే విధమైనటువంటి ప్రేమాభిమానాలు ఉంటాయండి బిడ్డల మీద. కాబట్టి కనీసం ఆమెను పేరైనా కానీ తలుచుకుంటే మనస్ఫూర్తిగా పేరు తలుచుకుని దండం పెట్టుకున్నా కూడా సరిపోతుందనమాట. కాబట్టి ఈ విషయాలు మాత్రం అసలు నెగ్లెక్ట్ చేయకండి. మీకు తెలియకపోతే మీ పెద్దవాళ్ళను అడిగి తెలుసుకోండి. మీకు ఉన్నటువంటి ఏ సమస్యలైనా కానీ ఇట్టే ధైర్యంతో మీరు పోరాడేటటువంటి శక్తిని అమ్మవారు ఇస్తుంది. అలాగే దైవానుగ్రహం అనేది లేకపోతే మీరు ఎంత విజయం సాధించినా కూడా అది వ్యర్థమనే చెప్పుకోవాలి. అలాగే మీరు ఎంత బలశాలైనా కానీ మీ యొక్క బలం కానీ ధైర్యం కానీ ఎందులో కూడా పనికి రావనే చెప్పాలి. కాబట్టి ఈ విషయం గురించి తెలుసుకోండి. భగవంతుడి యొక్క ఆరాధన చాలా అంటే చాలా చాలా ఇంపార్టెంట్. ఇక మనం ప్రతిరోజు కూడా మొత్తం మీద సరైనటువంటి టయానికి నిద్రపోతుంటాం, సరైనటువంటి టయానికి తింటాం, అన్ని పనులు కూడా చేసుకుంటాం. కానీ భగవంతుడి విషయం వచ్చేసరికి ఏదోలే తర్వాత చేసుకోవచ్చులే అనే విధంగా మన మనసు అనేది పూర్తిగా నెగ్లెక్ట్గా అంటే చాలా రకాలుగా నెగ్లెక్ట్గా ఉంటామండి. కాబట్టి ఈ విషయం గురించి తప్పకుండా ఆలోచించండి. మీకు భగవంతుడంటే ఇష్టమే, ఆధ్యాత్మికపరమైనటువంటి అంశాల మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేస్తారు. కాకపోతే ఏంటంటే మీకున్నటువంటి బిజీ లైఫ్లో కొంతమేర భగవంతుడిని మర్చిపోతూ ఉన్నారు. ఇక భగవంతుడు వెంటనే కరిగిపోతాడండి, మనకు వరాలను కూడా కురిపిస్తాడు, మనల్ని చూసి జాలి పడతాడు. కాబట్టి ఇప్పుడున్నటువంటి రోజుల్లో మనుషులు నమ్మే కంటే కూడా భగవంతుడిపై నమ్మకాన్ని పెంచుకొని మీ పనులన్నీ కూడా భగవంతుడికి అప్పచెప్పండి. నిర్లక్ష్య భావం చేసే కొద్దీ భగవంతుడి యొక్క అనుగ్రహానికి కూడా మీరు కొంచెం దూరం అవుతారనే విషయాన్ని తప్పకుండా మర్చిపోకుండా గుర్తుపెట్టుకోండి. ఇక ఈ రోజున మీకు ఎన్ని పనులున్నా కానీ తప్పకుండా దైవారాధన చేసుకోండి. అలాగే దగ్గరలో ఉన్నటువంటి దత్తాత్రేయ స్వామివారి యొక్క ఆలయాన్ని తప్పకుండా ఈరోజు వీక్షించండి. స్వామివారి యొక్క కరుణా కటాక్షాలను పొందండి. స్వామి అనుగ్రహం అనేది ఈరోజు మీకు తప్పకుండా తోడవుతుంది. గురువు అనుగ్రహం కనుక ఈ రోజున మీకు తోడైందంటే మీకున్నటువంటి పనులన్నీ కూడా సక్రమంగా మీరు చేయగలుగుతారు. అలాగే ఈ రోజున మిమ్మల్ని ముంచేటటువంటి విధంగా కొంతమంది ప్లాన్ చేసి మీకు ఏదైనా లేనిపోని మాటలు ఎక్కించేసి మీరు అతి కోపంగా గురయ్యే విధంగా వారి యొక్క ప్రోత్సాహం అయితే ఉండబోతుంది. కాబట్టి వారి యొక్క ప్రోత్సాహానికి మీరు ఏమాత్రం లొంగకుండా వారు ఏదైనా చెప్పినా కానీ మీరు అసలు టేక్ ఇట్ ఈజీ అన్నట్లుగా విన్నట్లుగా వదిలేయడం మంచిది. అలాగే వారు చెప్పేటటువంటి మాటలను మీ మెదడుకు ఎక్కించుకొని అవతల వ్యక్తులతో ఎక్కువగా కోప్పడిపోయి వాళ్ళతో వీళ్ళతో గొడవలు పెట్టుకునే విధంగా కనుక మీరు గురైతే మితిమీరినటువంటి సంభాషణలు మీరు ఈరోజు చేయడం వలన ముందు రోజుల్లో మీకు కొంతమంది వ్యక్తుల వలన ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏర్పడవచ్చు. కాబట్టి ఎవరు ఎన్ని మీకు అనవసరమైనటువంటి విషయాలు చెప్పినా కానీ మీరు కోపానికి గురికాకండి. ఇక కొంతమంది వ్యక్తులు మీ దగ్గరకు వచ్చి మరి ప్రత్యేకంగా మీకు చేతులు జోడించబోతున్నారని చెప్పుకోవాలి. ఇక మీకు తిరుగులేదనే చెప్పుకోవాలండి. ఇప్పటి వరకు మిమ్మల్ని ఎవరైతే అవహేళన చేశారో, ఎవరైతే మీ పతనాన్ని కోరారో, ఎవరైతే ఇంతకుముందు గతంలో మిమ్మల్ని మోసం చేశారో, ఎప్పుడు చూసినా కూడా మిమ్మల్ని ఎగతాళి చేస్తూ మీరు దేనికి పనికిరానని చెప్పి నలుగురు ముందు కూడా మిమ్మల్ని అనవసరమైనటువంటి మాటలతో దూషించి మిమ్మల్ని కొంచెం తక్కువ పరిచే విధంగా మాట్లాడినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారే స్వయంగా వారే వచ్చి మీ దగ్గరకు వచ్చి మీ ముందు కూర్చొని మరి అయ్యా తప్పైపోయింది మరి అని చెప్పి క్షమాపణలు చెప్పి మరి వేడుకుంటారు. ఇక మీరు మరి జాగ్రత్త పడాలండి. ఎందుకంటే ఆ ఇద్దరు వ్యక్తులు ఇప్పటి నుండి మిమ్మల్ని అన్ని రకాలుగా అంటే ఎంత వాళ్ళు చేతులు జోడించి మరి క్షమాపణలు వేడుకున్నప్పటికీ కూడా గతంలో మీకు హాని తలపెట్టినటువంటి వ్యక్తులు. కాబట్టి అటువంటి వ్యక్తులు మరలా మీ జీవితంలోకి రాబోతున్నారు. కాబట్టి వారి గురించి కొంత ఆలోచించవలసినటువంటి అవసరం ఉందండి. గుడ్డిగా మరలా ఆ వ్యక్తులను నమ్మకండి. మీ లైఫ్ నుండి పూర్తిగా బయట పెట్టేయాల్సినటువంటి అవసరం లేదు. కానీ ఒకసారి మోసపరిచారు, అలాగే అవమానపరిచారు కాబట్టి మిమ్మల్ని కిందకి దిగజార్చే విధంగా ఎన్నో మాటలతో హేళన చేసి మిమ్మల్ని చాలా రకాలుగా అన్ని విధాలుగా కూడా మిమ్మల్ని కృంగతీశారు. కాబట్టి అటువంటి వ్యక్తులు మరలా పని కట్టుకుని మరి మీ జీవితంలోకి వచ్చి చేతులు జోడించబోతున్నారంటే ఖచ్చితంగా వారు ఏదో ఒక ప్లాన్తోనే మీ జీవితంలోకి ఎంటర్ అవ్వబోతున్నారని గుర్తుపెట్టుకోండి. అంటే ఏదో అవసరం కోసం మీ దగ్గరకు రాబోతున్నారని. కాబట్టి అటువంటి వ్యక్తులు తిరిగి మరలా క్షమాపణలు వేడుకోగానే మీ మనసు వెంటనే కరిగిపోకుండా కొంచెం ఆలోచించండి. వారి యొక్క నక్క వినయాలను మీరు ఏమాత్రం కొంచెమైనా కానీ నమ్మి మరలా మీ జీవితంలోకి వాళ్ళను ఆహ్వానించి మీ బలహీనతల గురించి, అలాగే మీ ప్రాబ్లమ్స్ గురించి, మీకున్నటువంటి ఆర్థిక అభివృద్ధి గురించి కనుక వాళ్ళతో షేర్ చేసుకున్నట్లయితే మరలా తిరిగి మీ జీవితంలో మీరుగా ప్రాబ్లమ్స్ను క్రియేట్ చేసుకున్న వారు అవుతారు. అలాగే ఈ రోజున ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది కూడా తప్పకుండా మీరు తెలుసుకోవాలి. మిమ్మల్ని ఎవరైనా నమ్మించి మోసం చేసేటటువంటి ప్రయత్నం చేయవచ్చు కొత్త వ్యక్తులు. కాబట్టి కొత్త వ్యక్తుల పరిచయాలు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఉద్యోగ వ్యాపార రీత్యా చాలా అద్భుతమైనటువంటి ఫలితాలను ఈరోజు మీరు పొందబోతున్నారు. అలాగే ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయండి. ఈరోజు మీరు పఠించవలసినటువంటి నామం ఓం గురుదత్తాత్రేయాయ నమః అనేటటువంటి ఈ నామాన్ని 11 సార్లు తప్పకుండా ఉచ్చరించండి. ఇంట్లో తప్పకుండా దీపారాధన చేసుకోండి, పరమేశ్వర ఆరాధన చేసుకోండి. అలాగే టీవీలో కానీ ఫోన్లో కానీ దత్తాత్రేయ స్వామివారి యొక్క చక్కగా స్వామివారికి సంబంధించినటువంటి స్తోత్రాలను
అలాగే స్వామివారికి సంబంధించినటువంటి ఏదైనా కథలను వినడం వలన ఈరోజు మీ మనసు అనేది పూర్తిగా ప్రశాంతంగా ఉంటుంది. అలాగే ఎవరు ఏదైనా కానీ చెడు విషయాలను మీ దగ్గర తీసుకొచ్చినా, లేదంటే పనికిమాలిన విషయాల గురించి చర్చించినా కూడా మీరు అక్కడి నుండి విస్మరించడం మంచిది. అలాగే ఈ రోజున కొంతమంది వ్యక్తుల ద్వారా మీరు మంచి ప్రశంసలు కూడా పొందుతారంటే మీరు ఎవరి ముందైతే ప్రశంసలు పొందాలని చెప్పి కలలు కన్నారో అటువంటి వ్యక్తుల ముందు అంటే మిమ్మల్ని మీరు నిరూపించుకునే విధంగా ఈ రోజున కొంతమంది వ్యక్తుల ముందు మీరు శభాష్ అనే విధంగా మంచి ప్రశంసలను అయితే మీరు తప్పకుండా పొందుతారు. ఈ విధంగా అయితే ఈ రాశి వారికి అన్ని రంగాల వారికి కూడా చాలా సానుకూలమైనటువంటి మార్పులు కనిపిస్తున్నాయండి ఈ రోజున. కుటుంబ పరంగా కూడా శాంతి సౌఖ్యం, అలాగే చిన్నపిల్లల దగ్గర నుండి ఇంట్లో ఉన్న వారందరితో కూడా ఈ రోజున చాలా సరదాగా గడుపుతారు, స్నేహితులతో గడుపుతారు. అలాగే వృత్తిరీత్యా బయటకు వెళ్ళినప్పటికీ కూడా ఎక్కువగా ఒత్తిడికి గురి కాకుండా మనసును కూడా చాలా ప్రశాంతంగా ఉంచుకుంటారండి. అలాగే మంచి శుభకార్యాలు, అలాగే ఏదైనా శుభకార్యాలకు సంబంధించినటువంటి చర్చలు కూడా జరుపుతారు. ఈ విధంగా చాలా అద్భుతంగా సానుకూలంగా కొంచెం మీకు ప్రతికూలమైనటువంటి సమయం చాలా తక్కువగా ఉంది. ఆ సమయంలో కూడా మీరు కొంతమేర ఒత్తిడికి గురి కాకుండా ఉండాలంటే దైవారాధన చేసుకోవడం మరింత మంచిది. మంచి విషయాలను అలాగే మంచి ఆలోచనలు చేయడం వల్ల మీ జీవితంలో ఎన్నో మార్పులు వస్తాయి. ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది కులదేవత ఆరాధన. మరి తెలుసుకున్నారు కదండి. ఈ రోజున తిరిగి మరలా రేపటి వీడియోలో కలుసుకుందాం. అంతవరకు నమస్కారం.